అమెరికాలో ఉన్న ఇండియన్స్ ని తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే మన ట్రంప్ మామ డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను సోషల్ మీడియాలోను, ట్విట్టర్ లోనో లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ లోనో ఏదో ఒక చోట ఇమిగ్రేషన్ కి సంబంధించిన మాటలు ఆ విధంగా ఉంటాయి. మరి రీసెంట్ గా ట్రంప్ మామ ఏమన్నాడంటే అమెరికాలో అనవసరంగా ఇమిగ్రేషన్స్ ఎక్కువగా ఉన్నారు. దట్ మే బి ఇల్లీగల్ ఆర్ లీగల్. సో ఈ అవసరం లేని ఇమిగ్రేషన్ వల్ల అమెరికాలో ఇంత టెక్నాలజీ ఉన్నా, ఇంత డబ్బున్నా కూడా అమెరికా ఇంకా అనుకున్నంతగా ఎదగలేదు. ఇప్పుడున్న స్టేజ్ లోనే ఆగిపోయింది. ఇలా జరగడానికి పాత గవర్నమెంట్ అంటే బైడెన్ గవర్నమెంట్ ఉండేది కదా, ఆ గవర్నమెంట్ కూడా ఒకానొక కారణం. ఆ పాత గవర్నమెంట్ ఏం చేసిందంటే అవసరం ఉన్నా లేకపోయినా ఇమిగ్రేషన్ సంబంధించిన వీజాలన్నీ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. సో అందువల్ల ఈవెన్ లీగల్ అయినా కూడా అనవసరమైన క్రౌడ్ అమెరికా మొత్తం నిండిపోయింది. అందువల్లే అమెరికా మొత్తం కూడా ఒక స్టేజ్ వరకే అభివృద్ధి ఆగిపోయింది. దీన్ని మనం ఖచ్చితంగా ఆపాలి. అమెరికాకి కాంట్రిబ్యూట్ చేస్తారు, అమెరికా సొసైటీకి ఉపయోగపడతారు, వాళ్ళు మాత్రమే అమెరికాలో ఉండాలి. మిగతా ఎవ్వరు కూడా అమెరికాలో ఉండకూడదు. దట్ మే బి ఇల్లీగల్ ఆర్ లీగల్. ఇమిగ్రేషన్ విషయంలో ట్రంప్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్ మామ ఏదో ఒక స్టేట్మెంట్ వదులుతాడు. ఆ స్టేట్మెంట్ గురించి బాధపడో లేకపోతే ఆందోళన చెందో ఆ స్టేట్మెంట్ మర్చిపోయే లోపు ట్విట్టర్లోకి వచ్చో, సోషల్ మీడియాలోకి వచ్చో, లేకపోతే మీడియా కాన్ఫరెన్స్ లోకి వచ్చో ఇంకొక స్టేట్మెంట్ వదులుతాడు. సో ఆ విధంగా ఇమిగ్రేషన్ స్టేజ్ లో ఉండేవాళ్ళు, దట్ మే బి స్టూడెంట్ ఆర్ జాబ్ హోల్డర్స్ లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక్క నిమిషం కూడా శాంతంగా ఉండలేకపోతున్నారు. సో ట్రంప్ మామ ఇప్పుడెందుకు ఈవెన్ లీగల్ గా ఉన్న వారిని కూడా అమెరికాలో ఉండకుండా చేయాలని అంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాడు? అసలు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి? దాని వెనక జరిగిన సంఘటన ఏంటి? ఆ సంఘటనకు సంబంధించిన వ్యక్తి ఎవరు? మొత్తం కూడా వీడియోలో తెలుసుకుందాం. అసలు ట్రంప్ మామ ఇమిగ్రేషన్ గురించి మళ్ళీ మాట్లాడడానికి గల కారణం రహమనుల్లా లఖన్వాలా అనే ఈ వ్యక్తి. ఈ వ్యక్తి నిజంగా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్కి చెందిన వ్యక్తి. అయితే ఈ వ్యక్తి తన సొంత దేశం ఆఫ్ఘనిస్తాన్కి వ్యతిరేకంగా అమెరికా సిఐఏ వాళ్ళతో చేతులు కలిపి ఒక గూఢచారిగా పనిచేసేవాడు. అయితే ఏం జరిగిందంటే అమెరికా సిఐఏ వాళ్ళు ఇతనికి ఏదైతే పని అప్పజెప్పారు ఆ పని పూర్తయిపోయిందని అమెరికా సిఐఏ వాళ్ళు అతని ఆఫ్ఘనిస్తాన్ లోనే ఉంచితే ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్లు అతను పట్టుకుని చంపేస్తారు. సో కాబట్టి అమెరికా వాళ్ళు అతన్ని లీగల్ గా అమెరికాకి మైగ్రేట్ చేసుకున్న వాళ్ళు. ఆ విధంగా ఎంతో మంది గూఢచారులు అమెరికాలో స్థిరపడ్డారు. అందులో ఇతను కూడా ఒకడు. అయితే రీసెంట్ గా ఏం జరిగిందంటే వైట్ హౌస్ దగ్గర ఉన్న ఇద్దరు సైనికులను ఈ రహమనుల్లా లఖన్వాలా అటాక్ చేసి మరి వారిని చంపేయడం జరిగింది. బట్ ఒకసారి ఆలోచించండి, అమెరికా వైట్ హౌస్ ఇస్ ది మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్. అక్కడ సెక్యూరిటీ చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. బట్ అయినా కూడా ఈ వ్యక్తి ఇద్దరు సైనిక అధికారులను అటాక్ చేసి మరీ చంపాడు. సో ఇప్పుడు ట్రంప్ ఈ విషయాన్ని సబ్జెక్ట్ గా తీసుకొని అమెరికాలో ఇలాంటివి చాలా కాలంగా జరుగుతున్నాయి. అమెరికాకి ఎవరైతే మైగ్రేట్ అయి వచ్చారో దట్ మే బి లీగల్ ఆర్ ఇల్లీగల్, వారి వల్ల అమెరికాలో నేరాలు పెరిగిపోతున్నాయి. నగరాల్లో, సిటీస్ లో ఓవర్ క్రౌడ్ అయిపోతుంది. ఇంతేకాదు హాస్పిటల్స్ లో కూడా ఓవర్ క్రౌడ్ అవుతుంది. నిజానికి అమెరికా హాస్పిటల్ అమెరికన్స్ కోసం కొన్ని సర్టెన్ బెడ్స్ ఉన్నాయి. బట్ మైగ్రేషన్ వల్ల జనాలు ఎక్కువైపోయి హాస్పిటల్స్ అన్ని కూడా నిండిపోతున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఎంతో మంది అమెరికాకి వచ్చి స్థిరపడడం వల్లే అమెరికాలో శాంతి లేకుండా పోతుంది. అసలు అమెరికన్స్ నోట్లో వేలు పెట్టినా కూడా కొరకలేరు. అంటే ఈ విషయం అతను చెప్పలేదు, నేను చెప్తున్నాను. సో ఈ విధంగా అమెరికాలో జనం ఎక్కువైపోయి అలాగే వాళ్ళు నేరాలు ఎక్కువ చేయడం వల్ల అమెరికన్స్ తన ఇంటి నుండి బయటికి కూడా రావట్లేదు. అమెరికన్స్ భయపడిపోతున్నారు. అదేవిధంగా మీరు టీవీలో చూస్తున్నట్లు అమెరికాలో ఈ నేరాలు జరిగాయి, ఆ నేరాలు జరిగాయి, ఇవన్నీ కూడా ఇమిగ్రేషన్ వల్ల వచ్చిన జనాల కారణంగానే ఇవన్నీ కూడా అమెరికాలో జరుగుతున్నాయి. అమెరికాలో నేరం గానీ ఇంకేదైనా జరిగినా కూడా అదంతా కూడా అమెరికాకు వచ్చిన వలసదారులే చేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అమెరికాలో ఉన్న థర్డ్ వరల్డ్ కంట్రీస్ కి సంబంధించిన మనుషులే చేస్తున్నారు. థర్డ్ వరల్డ్ కి సంబంధించిన కంట్రీలేవో ముందు తెలుసుకుందాం. కాబట్టి అమెరికా ఇంకా ఎదుగుతూ శాంతంగా ఉండాలంటే దానికి ఒకే ఒక దారి ఉంది, పర్మనెంట్ గా ఇమిగ్రేషన్ ని స్టాప్ చేయాలి. అమెరికా గానీ అమెరికా సొసైటీకి గానీ ఉపయోగపడిన ఏ వ్యక్తి కూడా దట్ మే బి లీగల్ ఆర్ ఇల్లీగల్ పర్సన్ ఎవరైనా కూడా అమెరికాలో ఉండకూడదు. ఇంకా అతను ఏమని చెప్పాడంటే అమెరికన్స్ కి టాలెంట్ ఉండి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారి పనిని కనుక పూర్తి చేయగలిగితే ఏ దేశానికి సంబంధించిన ఏ టాలెంట్ కలిగిన వ్యక్తి కూడా అమెరికాకి అవసరం లేదు అని చెప్పాడు. ప్రెజెంట్ అమెరికాలో ఇంకా క్రౌడ్ పెరగడానికి ఒకానొక కారణం పోయిన గవర్నమెంట్ బైడెన్ దీనికి కారణం అని చెప్పాడు. కనుక దీనికి ఒకే ఒక్క దారుంది, అదే రివర్స్ మైగ్రేషన్. అమెరికన్ సొసైటీకి ఉపయోగపడిన ఏ వ్యక్తి కూడా అమెరికాలో ఉండకూడదు. అమెరికాకి వారు అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, దట్ మే బి ఏ లీగల్ ఆర్ ఇల్లీగల్. సో చివరిగా మాట్లాడితే ఇందాక థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని చెప్పాను. థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏంటంటే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ చూసుకుంటే అమెరికా ఇంకా తన మిత్ర దేశాలు, ఇంకా సెకండ్ వరల్డ్ కంట్రీస్ చూసుకుంటే యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా వారి మిత్ర దేశాలు, ఇంకా థర్డ్ వరల్డ్ కంట్రీస్ వచ్చేసి యుద్ధంలో ఏ వైపు నిలబడకుండా న్యూట్రల్ గా ఉంటాయో ఆ దేశాలన్నీ కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్. బట్ కాలక్రమేణా ఏం జరిగిందంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్ కున్న మీనింగే మారిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే అర్థం ఏంటంటే ఏ దేశం డెవలప్ కాలేదో, ఏ దేశం పేద స్థితిలో ఉందో, ఏ దేశ జీడిపి బాగోలేదో, ఏ దేశం ఎకనామికల్ గా అంత
గ్రోత్ ని చూడట్లేదు. సింపుల్ గా చెప్పాలంటే పూర్ దేశాలన్నీ కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్ గా ఇప్పుడు ప్రెజెంట్ ఆ విధంగా చెప్తున్నారు. బట్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో ఇండియా ఉందా లేదా అంటే 100% థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో ఇండియా లేదు. మనం ఇండియాని చూసుకుంటే మన గ్రోత్ గానీ, మన జీడిపి గానీ, ఎకనామికల్ గా మనం మంచి స్టేజ్ లోనే ఉన్నాం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే రీసెంట్ గా అఫీషియల్స్ చెప్పిన దాని ప్రకారం 8% జీడిపి గ్రోత్ ఉంది మన ఇండియాకి. బట్ ఇక్కడ చిక్ ఏంటంటే ట్రంప్ ఏమనుకుంటున్నాడో మనకు తెలియదు. అతను ఇండియా కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో ఒక దేశం అనుకుంటున్నాడో లేదో ఇవన్నీ కూడా ట్రంప్ కే తెలియాలి, ట్రంప్ అఫీషియల్స్ కే తెలియాలి. బట్ మన వరకు మనం థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో లేం. బట్ ట్రంప్ ఇంకా అతని అఫీషియల్స్ ఏమనుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పొచ్చు. అదేంటంటే ఒకానొక సమయంలో సౌత్ ఇండియన్స్ అందరినీ, దట్ మేబీ తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరినీ కూడా మద్రాసీలనే చెప్పేవాళ్ళు. నిజానికి మద్రాసీలు అంటే కర్ణాటక, కేరళ వీళ్ళందరూ ఎందుకు వస్తారు? బట్ నార్త్ సైడ్ వాళ్ళు సౌత్ సైడ్ అందరినీ కూడా మద్రాసీలనే చెప్పేవాళ్ళు. కనుక ట్రంప్ ఇంకా అఫీషియల్స్ మనం థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో లేకపోయినా కూడా ఆ లిస్ట్ లో మనం కూడా ఒకరని అనుకోవడంలో పెద్ద వింతేమీ లేదు. బట్ ట్రంప్ ఇంకా అతని అఫీషియల్స్ ఏమనుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. బట్ డామ్ షూర్ మనం థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో లేము. అయితే ఎండ్ ఆఫ్ ది పాయింట్ మాట్లాడాలంటే ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఎప్పుడు చూసుకున్నా కూడా మన దేశంలో ఏ విధంగా మతాలను, కులాలను అడ్డు పెట్టుకొని వాటినే ప్రధాన అంశాలుగా ఏదో ఒక సభలో మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టి ఆ విధంగా మన దేశంలో ఎలా రాజకీయాలు నడుస్తున్నాయో ట్రంప్ మామ కూడా ఈ ఇమిగ్రేషన్ అనే ఆయుధాన్ని చేతిలో పట్టుకొని తనకి ఇష్టం వచ్చినప్పుడల్లా ఆ బాణాన్ని వదులుతున్నాడు. బట్ ఇక్కడ ఎవరైతే అమెరికాలో ఉంటారో ఆ బాణం వదిలిన ప్రతిసారి కూడా ఆందోళన చెందుతున్నారు. దానికి ఎవరు ఏం చేయలేం. సో ఈ వీడియో గురించి అలాగే అమెరికా ఇమిగ్రేషన్ గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.